ఆదివాసులపై జరిగినటువంటి దాడులు ఈ దేశం, ఈ ప్రపంచం నివ్వెరపోయి చూసింది. గతంలో ఇదే తరహాలో గుజరాత్లో ప్రారంభమైంది మారణకాండ. 2002లో ప్రారంభమైనటువంటి మారణకాండ ఈరోజు మణిపూర్కు పాకింది. ఇది కేవలం మనుషుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి, తెగల మధ్య, జాతుల మధ్య విభేదాలని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవడం కోసం కొన్ని మతోన్మాద శక్తులు, ముఖ్యంగా పరివార్, సంఘ్ పరివార్ ఏదైతే ఉన్నదో, భాజపా ప్రభుత్వాన్ని తన కసన్నలు నడిపిస్తూ ఉన్నదో, ఆ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మానవాళిపై మారణకాండకు పాల్పడుతూ ఉంది. మనుషులు ఎవరైనా మనుషులే, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, జైనులైనా, సిక్కులైనా, పార్సీలైనా, ఎవరైనా సరే మనుషులే. ఒక మనిషిని గాయం చేస్తే రక్తం రావడం, మరొక మనిషిని గాయం చేస్తే పాలుగారటం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు మనిషే, మానవ కులమే. వాళ్ళ ఆచార సంప్రదాయాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ మనుషులుగా మనమంతా ఒక్కటే. కానీ ఆ విషయం మర్చిపోయి కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మణిపూర్ను రావణ కాష్టంలా చేసి అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంత గిరిజనులపై, అమాయకులైనటువంటి గిరిజనులపై మరో వర్గాన్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవడం, ఇది ముమ్మాటికి ఖండించదగినటువంటి, తీవ్రంగా నిరసించదగినటువంటి అంశం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఆకృత్యం మామూలు విషయం కాదు. ఏదైతే గుజరాత్లో జరిగిందో, ఇళ్లలోంచి మహిళల్ని, పురుషుల్ని, వృద్ధుల్ని బయటికి లాక్కొచ్చి చంపడం, కాల్చడం, మానభంగాలు చేయడం ఏదైతే ప్రారంభమైందో అది సేమ్ ఇక్కడ రిపీట్ అయింది. అక్కడ అదే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ అదే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ అదే మైనారిటీలు, ఇక్కడ అదే మైనారిటీలు, అక్కడ ఒక వర్గానికి చెందిన మైనారిటీలు, ఇక్కడ మరొక వర్గానికి చెందినటువంటి మైనారిటీలు, అంతే తేడా. కానీ సేమ్ రిపీట్ అయిందన్నమాట పొజిషన్. కాబట్టి ఈ విషయాన్ని మనం భారతీయులుగా మనం ముమ్మాటికి మనం అంతా ఖండించాలి, ముక్త కంఠంతో ఖండించాలి. దీన్ని ఇలాగే మనం చూస్తూ పోతే ఎవరంతటికి వాళ్ళు ఎక్కడో జరిగిందని చెప్పేసి మనం కామ్గా ఉంటే రేపు మన దగ్గర కూడా పాకవచ్చు. అటువంటి భావజాలం ఈరోజు మన ప్రాంతాల్లో కూడా విస్తరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కాదు, స్వయంగా ప్రధానే కూడా 3 నెలల వరకు స్పందించలేదంటే ఆ విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో, బీరేన్ సింగ్ని యాంకర్ అడిగితే, ఒక మీడియా ప్రశ్న అడిగితే, ఇక్కడ ఇదంతా మామూలేనండి, రోజు వందల సంఖ్యలో FIRలు అవుతా ఉంటాయి, ఇది మీకు కొత్తగా కనపడుతుందేమో అని సమాధానం ఇచ్చాడు ఆ ముఖ్యమంత్రి. అటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా? అటువంటి నరహంతకులను ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ ఎందుకు బర్తరఫ్ చేయలేదు? అక్కడి ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదు? అక్కడి ముఖ్యమంత్రిని ఎందుకు తీసి పారేయలేదు? ఇదంతా మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్నలు కావా? మనం అంతా ఆలోచించాలి. స్వయంగా నరేంద్ర మోడీ కూడాను చానాళ్ల వరకు ఈ విషయంపై స్పందించకుండా 80 రోజుల తర్వాత స్పందిస్తూ వేరే రాష్ట్రాల్లో జరగట్లేదా, అక్కడ ఇక్కడ అని చెప్పేసి దానికి ముడిపెట్టి దీన్ని ఖండించాడు తప్ప నా ఆత్మ ఘోషిస్తూ ఉంది, అదే ఇది అని నంగనాచి మాటలు మాట్లాడాడు. ఎక్కడ దాన్ని పోల్చుతూ, అరే ఇక్కడ మనుషుల మీద దాడి జరిగితే, మనుషుల మీద అకృత్యాలు జరిగితే, నగ్నంగా మహిళలు ఊరేగించడం అంటే ఎవరికైనా తల్లి, చెల్లి, భార్య, పిల్లలు ఉంటే అటువంటి వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. భార్యను వదిలిపెట్టినటువంటి వాళ్లకు ఇటువంటి విషయాలపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అదే ఇక్కడ జరిగిందో ఏమో మనం అనకూడదు. ఎందుకంటే చాలా పెద్ద మనిషి, ఆ పొజిషన్లో ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించకపోవడం బాధాకరం. నాది 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకోవడం సరిపోదు. ఈ దేశాన్ని పాలించేటటువంటి ప్రధాని ఇటువంటి చేతగాని ప్రధాని అయినప్పుడే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. 1 కాదు 2 కాదు, ప్రతి రాష్ట్రంలో ఎక్కడో చూస్తే గిరిజనుల మీద మూత్రం పోయటం, నోట్లో మూత్రం పోయటం, తలలు ఖండించడం, తడికలకు వేలాడదీయడం, తలని కోసి తడికలకు వేలాడడం ఎంత దుర్మార్గం అండి! ఇది మనిషి అనేవాడు ఎవడన్నా చేసే పనేనా? ఇది బాధ అనిపించట్లేదా మనుషులు వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి? ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు మనసు తరుక్కుపోతా ఉంది. కానీ కొంతమంది దాన్ని కూడా వెనకొసుకొచ్చే దరిద్రులు ఉన్నారు ఈ మన దేశంలో. దాన్ని కూడా ఖండించకుండా, దాన్ని అక్కడ జరగలేదా, ఇక్కడ జరగలేదా, ఇదే జరిగింది మొదట, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా,
అనేటటువంటి భావజాలం ఏదైతే ఉంది చాలా ప్రమాదకరం. ఇది ఈ భావజాలం విస్తరించడం చాలా ప్రమాదం. ప్రతి ఒక్కళ్ళు మనిషి అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మతం ఏదైనా సరే మానవత్వాన్ని ప్రబోధిస్తుంది తప్ప మారణకాండను, మారణ హోమాన్ని బోధించదు. ఏ మతమైనా సరే, అది హిందూ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మతం మతిని సంస్కరిస్తుంది, మనిషిని మనిషిగా చేస్తుంది. అంతే తప్ప నరుక్కోండి, చంపుకోండి, మానభంగాలు చేయండి, వాళ్ళు మీ వాళ్ళు కదా, ఇవి ఆ తెగ, ఇది ఈ తెగ, అది ఆ కులం, ఇది ఈ మతం అని చెప్పేసి చేయదు. మనిషి అన్న వాడెవడు అటువంటి పనులకు పాల్పడడు. కానీ ఇక్కడ జరుగుతున్నది, ఈరోజు జరిగింది చాలా ఘోరం, చాలా బాధాకరం. కాబట్టి ఈ విషయాలంతా మనమంతా నిరసిస్తూ, ఖండిస్తూ, రేపు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉన్నదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మైనార్టీ నాయకులు మనతో సంఘీభావాన్ని తెలియచేయటాన్ని బట్టి వారికి ధన్యవాదాలు.